హాయ్ అండి, వెల్కమ్ టు సిరి క్రియేషన్స్. ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి కందిపప్పు బచ్చల కూర కర్రీ చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని 1.5 టీ గ్లాసు కందిపప్పు పోసుకుంటున్నాం. 1.5 టీ గ్లాసు కందిపప్పు పోసుకోవాలి. ఇప్పుడు దీనిని వాటర్ పోసుకొని 1 లేదా 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత ఇందులోకి 1.5 టీ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాం కదా, 1.5 టీ గ్లాస్ కందిపప్పుకి 1.5 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. దీనిని ఒక 15 నిమిషాలు నానబెట్టాలి. పప్పు నానబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బచ్చలాకు తీసుకున్నాను, మా చెట్టుది. చూడండి, దీన్ని బచ్చలాకు అంటారు. బచ్చలాకుని ఇప్పుడు చిన్నగా కట్ చేసుకొని అలాగే ఒకసారి వాటర్తో వాష్ చేసుకొని పక్కకు తీసుకుందాం. బచ్చల కూర ఇలా కట్ చేసుకొని వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు ఉంది కదా అండి, చూడండి ఎలా ఉడికిందో. ఇలా 15 నిమిషాలు పక్కకు పెట్టుకోవడం వలన పప్పు త్వరగా ఉడికిపోవడమే కాకుండా గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బచ్చలాకు, అలాగే 2 చిన్న సైజు ఆనియన్ని, అలాగే 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటితో పాటు కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, అలాగే టేస్ట్కి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి వేసాను కదా అండి, కాబట్టి 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే వీటితో పాటు ఇందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవడం వలన ఏమవుతుందంటే మనకు విజిల్స్ వచ్చేటప్పుడు పప్పు ఇలా పొంగకుండా ఉంటుంది. ఈ వీటితో పాటు 4-5 టమాటాలని కూడా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వలన ఏమవుతుందంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అన్నీ యాడ్ చేసుకున్నాం కదా అండి, ఇలా గరిటెతో ఒక్కసారి అన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు మూత తీసుకున్న తర్వాత పప్పు ఎలా ఉడికిపోయింది. ఇలా గరిటెతో ఇలా అనుకోండి. లేదంటే మీ దగ్గర పప్పు దువ్వ ఉంటే పప్పు దువ్వతోని అనుకోండి. నా దగ్గర లేదండి, అందుకు నేను ఇలా గరిటెతోటి ఇలా అనుకుంటున్నాను. చూడండి అన్నీ ఎలా ఉడికిపోయాయో. ఇప్పుడు పప్పు పోపు కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర, అలాగే 2 పచ్చిమిర్చి, 2 ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి ఒకసారి కలుపుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి
4-5 రెమ్మల వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోండి. నా దగ్గర వెల్లుల్లి లేదండి, అందుకు కొద్దిగా అల్లం వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే మీరు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి. అలాగే దీనిలోకి సరిపడా పసుపు కూడా వేసుకొని ఒకసారి కలపండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడకపెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కారం ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలి. సరిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బచ్చల కూర కందిపప్పు కర్రీ రెడీ అయ్యింది. ఈ పప్పు చపాతీలోకి పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.